వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనము ఏదైతే ఐక్యత ఫౌండేషన్ కంటి వైద్య శిబిరం దగ్గర ఉన్నామో ఇక్కడ దాదాపుగా 6వ రోజు ఈ రోజు కొనసాగుతున్న సేవల గురించి ఇక్కడ మనకు అందుబాటులో డాక్టర్ గారు ఉన్నారు. మనకు అయితే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా ఉంది క్రౌడ్, మొదటి నుంచి 6వ రోజు కొనసాగుతున్న క్రమంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు క్రౌడ్ ఎలా ఉంది సార్? సార్ రోజు రోజుకి పెరగడమే తగ్గడం అనేది లేదు. ఇప్పటికైతే దాదాపు 2000 మెంబర్స్కి అయితే నేను అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రేపటి వరకు ఎంతమంది వస్తారో కూడా తెలియదు సార్. సో ఇప్పటికైతే ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఇంకా పెరగడమే తప్ప తగ్గడం లేదు. పర్ డే వచ్చేసి మినిమం 1000 మెంబర్స్కి నేను నిన్నటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏదైతే మనకు కంటి వైద్య పరీక్షలు జరుగుతున్న క్రమంలో యాజ్ అ డాక్టర్గా మీకు చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు. ఎలాంటి డౌట్లు మిమ్మల్ని అడిగారు, వాళ్ళు మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఏమేమి సలహాలు ఇచ్చారు? వాళ్ళు అడగడం ఏంటిది అని అంటే, దగ్గర చూపు దూరం చూపు మాకు సరిగ్గా లేదు సార్, మీరు ఎలా ఇవ్వగలుగుతారు అంటే, ఇంతకుముందు 2 చూపుల అద్దాలు వాడుకున్న వాళ్ళకి మాత్రమే 2 చూపుల అద్దాలు ఇవ్వడం జరిగింది. ఆ వాడని వాళ్ళకి దగ్గర కానీ దూరం కానీ ఏదో ఒక చూపు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ సమస్యలు అయితే చాలా పెద్దగా ఉంది. కానీ సార్ చేసే కార్యక్రమం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కంటి వైద్య పరీక్షలు రేపటి వరకు ఓపీలు అంటే రేపటి వరకు క్లోజ్ చేసి మీరు కంటి శుక్లాలకు సంబంధించిన సర్జరీలు స్టార్ట్ అయినాయి 2 డేస్ నుంచి. వాళ్ళు ఇప్పటివరకు ఎంతమందికి సర్జరీ చేశారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి 200 బిలో అయ్యిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అని అంటే, వారం రోజుల వరకు నల్లటి అద్దాలు పెట్టుకోవాలి, వెలుతురుని ఎక్కువ చూడకూడదు ఒక వారం రోజుల వరకు. అలాగే మనము ఏ కన్ను ఆపరేషన్ చేయించుకుంటున్నామో ఆ కన్ను సైడ్ తిరిగి పడుకోవద్దు ఒక 2 డేస్. తర్వాత మీరు ఎలా పడుకున్నా పర్వాలేదు. సరే, వెదర్ కూడా బాగలేదు, చల్లగా ఉంది వాతావరణం, గాలులు, దానికి సంబంధించిన వాళ్ళు మెడిసిన్, ఫుడ్, ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిందే ఫుడ్. అంటే వీళ్ళ గురించి మీరు వీటి గురించి ప్రధానంగా పేషెంట్స్కి చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పాం సార్, ఎలా వాడాలనేది. మెడిసిన్ అనేది కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా నేను ఒకటి చెప్పగలుగుతున్నాను అండి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మేము ఐ డ్రాప్స్ ఇస్తున్నాం కదండి, వాళ్ళు పిన్నిస్ తోటి ఐ డ్రాప్ని హోల్ పెట్టడం జరుగుతుంది. అలా హోల్ పెట్టకూడదు. ఒకవేళ హోల్ పెట్టిన తర్వాత ఆ డ్రాప్స్ వాడితే ఎటువంటి పని చేయదండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ క్యాప్ని మళ్ళీ తిప్పేసి కొంచెం గట్టిగా ఫిట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, అప్పుడు హోల్ కూడా పడుతుంది. దాని ద్వారా డైరెక్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, డ్రాప్స్ ఎలా ఇస్తున్నామంటే, ఫస్ట్ వర్క్ వచ్చేసి 6 టైమ్స్ వేసుకోవాలి, 2 అవర్స్కి ఒకసారి వేసుకోవాలి. ఒక వారం రోజులు అలాగే వేయాలి. నెక్స్ట్ వారం వచ్చేసి 5 టైమ్స్, అంటే మనకు పర్ డే వచ్చేసి 5 టైమ్స్. అలా వారానికి ఒకసారి తగ్గించుకుంటూ పోవాలి. సో అలా కంటిన్యూ చేస్తే వాళ్ళకు చూపు అనేది ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సర్జరీ చేసిన ఒక పేషెంట్ మినిమం ఎన్ని రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి? చల్లగాలి కానీ వెలుతురు కానీ మీరు ఇచ్చిన గ్లాసెస్ ఉన్నాయి కానీ ఎన్ని రోజులకు రిమూవ్ చేయాలి? ఇలాంటి జాగ్రత్తలు ఏమి చెప్పండి సార్. నల్ల గ్లాసెస్ వచ్చేసి మినిమం ఒక 1 వీక్ వేసుకోవాలండి. అది 1 వీక్ వరకు ఇంట్లో ఉన్నంత వరకే, బయటికి వెళ్ళినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఒక 10 డేస్ తర్వాత అప్పుడప్పుడు బయటికి వెళ్ళొచ్చు, కొంచెం వెలుతురుని కూడా చూసుకోవచ్చు. 1 వీక్ అంటే 3-4 డేస్ తర్వాత కూడా కొంచెం వెలుతురుని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పటికి చాలా బ్లర్గా ఉండే కన్నుని ఒకేసారి మనం సర్జరీ చేసిన తర్వాత చూపు రావడం వల్ల వాళ్ళ కన్ను కొంచెం అదురుతుంది. అదరకుండా ఉండడానికి మనం ప్రొటెక్షన్ కోసం కొంచెం నల్లటి గ్లాసెస్ ఇస్తాం. ఆ గ్లాస్ ఏంటిది అని అంటే, ఒక 3-4 డేస్ కంటిన్యూగా చేసేసి అప్పుడు మెల్లమెల్లగా మనం ఏం చేస్తామనంటే, వెలుతురును చూడడం, ఇంట్లో కిటికీని ఓపెన్ చేసుకోవడము, లేదంటే అప్పుడప్పుడు డోర్ను ఓపెన్ చేసి మన బాల్కనీలో తిరగడము, అలా చేసుకుంటూ పోతే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదండి. సుమారుగా గడిచిన 6 రోజుల క్యాంపుల్లో ఇటు నార్మల్గా ఐ చెకప్ కానీ సర్జరీ కానీ ఎంతమంది పేషెంట్లు విజిట్ చేశారు ఈ శిబిరాన్ని? సార్, నా దగ్గరికి అయితే వచ్చి ఇప్పటి వరకు అయితే మినిమం 2000 ఎబో అయితే నేను చేయగలిగానండి. 2000 ఎబో వాళ్ళకి నేను అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. సర్జరీస్ అయితే మేబీ 2000 బిలో అయిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా లెవెల్ ఫిగర్ అనేది నాకు తెలియదు. సార్, ఇప్పటివరకు చాలా క్యాంపులు మీరు అటెండ్ చేసి ఉంటారు అదే సీనియర్ డాక్టర్గా. ఇప్పటివరకు ఇలాంటి క్యాంపు నుంచి మీరు ఫీడ్బ్యాక్ కానీ ఇక్కడ ఐక్యత ఫౌండేషన్ వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఇప్పటి వరకు నేను క్యాంప్ చేశానండి, కానీ ఇంత క్రౌడ్ తోటి, ఇంత పెట్టుబడితోటి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. ఈ మెయింటెనెన్స్కి మన రాఘవేందర్ సార్కి అయితే నిజంగా చేతులకు దండం పెట్టాల్సిందే. మధ్యాహ్నం ఫుడ్ పెట్టడము, ఎంత మంచిగా రిసీవ్ చేసుకోవడము, ప్రతి పేషెంట్కి ప్రతి కస్టమర్కి ఒక పేషెంట్గా కాకుండా ఇంట్లో మనిషిలాగా తన భుజాల మీద చేయి పెట్టుకొని ఆదరించడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్ అయితే. నిజంగా సార్ని చూసి అయితే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. భవిష్యత్తులో కంటి వైద్య పరీక్షలు అంటే దాదాపుగా చిన్న వయసులో ఈ చూపు అనేది మందగిస్తుంది. 40-45 ఇయర్స్లోనే కంటి చూపు అనేది కోల్పోవడం, మెల్లమెల్లగా బ్లర్ అవుతున్నాయి అబౌట్ చిన్న. అలాంటి వాళ్ళకు దేనివల్ల ఇది జరుగుతుందంటే మీరు ఒక కంటి వైద్య డాక్టర్గా ఏం చెప్తారు? సార్, ఇప్పుడు వచ్చేసి మన పాతకాలంలో చూసుకుంటే మన నాన్న వాళ్ళు కానీ, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు కానీ, అప్పట్లో ఎటువంటి టీవీలు లేకుండే, ఎటువంటి ఫోన్లు లేకుండే.
అప్పుడు వాళ్ళకు దాదాపు వాళ్ళు బతుకున్నంత కాలం చాలా మంది అద్దాలు పెట్టుకోకుండా ఉండారు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మనం కడుపులో పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోన్లు పట్టుకొని ఉంటారు. దాని వైబ్రేషన్ వల్ల పిల్లలకు కూడా పుట్టుకతోని చూపులు లేకుండా పుట్టడం జరుగుతుంది. కాబట్టి మనకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల ముందు కానీ మనం ఫోన్లు కొంచెం ఎంత దూరంగా పెట్టుకుంటే కానీ టీవీ ఎంత దూరంగా పెట్టుకుంటే కానీ అంత మంచిదండి. ఫైనల్ గా చెప్పండి, కంటి వైద్య పరీక్షలకు అంటే ఎట్లా వాళ్ళు పేషెంట్స్ కి మీరు ఏం చెప్తున్నారు, ఒక మెసేజ్? సార్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పిల్లలకి ఫోన్ నుంచి దూరంగా పెట్టండి, టీవీలకి దూరంగా పెట్టండి. ఇవన్నిటికి దూరంగా పెట్టుకుంటే రాబోయే కాలంలో పిల్లలకి కొంచెం మనం ఒక హెల్ప్ చేసినట్టు ఉంటాము. లేదంటే మనకు ఫోన్లు పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఫోన్లు ఇచ్చేసి మీ పక్కన ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాం అనుకోండి, మనం ఏం చేయలేమండి. కానీ అలాగే మనం తినే ఫుడ్లో కూడా మంచివి ఇప్పుడు అన్ని కల్తీవే వస్తున్నాయి. కాబట్టి ఆ తినే ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకొని పిల్లలను కొంచెం చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ ఐకిత ఫౌండేషన్ నుంచి ఏదైతే కంటి వైద్య శిబిరానికి ఈరోజు ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, కంటి అంటే మామూలుగా మనుషులకు సాధారణంగా అన్ని అవయవాల కన్నా కన్ను అనేది చాలా విలువైంది. కంటి వెలుగు అనేది చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్. అలాంటి కళ్ళని కాపాడుకునే మనం క్రమంలో ఎట్లా అంటే చాలామంది మనం తీసుకునే ఆహారం కావచ్చు, తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు, ఏదైనా టీవీల వల్ల దీనివల్ల కంటి చూపుని కోల్పోతున్న క్రమంలో కూడా మనము ఆహార భద్రత అంటే ఆహారము తీసుకునే వెల్త్ విషయంలో చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలని ఇక్కడ చెప్తా ఉన్నారు. మొత్తానికి 6వ రోజు ఇలా ఐకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐకిత క్యాంపు ఇక్కడ 6వ రోజుకు మెల్లమెల్లగా ఇక్కడ దాదాపుగా జనాలు పెరుగుతున్న క్రమం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇదాన్ని చూస్తున్నామని మీటి న్యూస్ నేను ప్రసాద్ కలుపుకుంటుండండి.